హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ పంచాయతీలు అనేటువంటివి అప్గ్రేడ్ చేసి రూర్బన్ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూర్బన్ పంచాయతీలు అంటే ఏమిటి, మరి ఏ విధంగా ఈ రూర్బన్ పంచాయతీలని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. రాష్ట్రంలో మొత్తం 359 రూర్బన్ పంచాయతీలని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్ల వ్యవస్థను రద్దు చేసి ఈ రూర్బన్ పంచాయతీలని ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్ వ్యవస్థ అంటే మనకి ఇంతవరకు వాలంటీర్ల ద్వారా 50 మందికి ఒక వాలంటీర్ ఉండటం, ఈ విధంగా క్లస్టర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి 359 రూర్బన్ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది. అమల్లోకి 4 గ్రేడ్లుగా ఈ పంచాయతీలని విభజించారండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. మరి ఈ గ్రామ పంచాయతీల్లో వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వ్యవస్థను సంస్కరణ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన అంటూ ఈ రూర్బన్ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4 గ్రేడ్లుగా ఈ పంచాయతీలని విభజించారు. దీనిలో ఈ 4 గ్రేడ్లుగా ఉన్నటువంటి దానిలో 7,244 క్లస్టర్లు ఈ మొత్తం ఈ 7,244 క్లస్టర్లను గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వ్యవస్థను రద్దు చేసింది. 4 గ్రేడ్లుగా 13,551 పంచాయతీలుగా ఈ 4 గ్రేడ్లలో 13,351 పంచాయతీలుగా విభజించడం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి శశిభూషణ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 359 రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేశారు. వీటిలో స్పెషల్ గ్రేడ్ 1 పంచాయతీలో 3,082 రూర్బన్ పంచాయతీలు, గ్రేడ్ 2లో 3,163 రూర్బన్ పంచాయతీలు, గ్రేడ్ 3లో 6,787 రూర్బన్ పంచాయతీలుగా విభజించారు. మరి రూర్బన్ పంచాయతీల్లోని గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను అప్గ్రేడ్ చేసి పంచాయతీ అభివృద్ధి అధికారి అంటే పీడీఓగా మార్చడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా మార్చారు. పంచాయతీ కార్యదర్శులను అప్గ్రేడ్ చేసి పంచాయతీ అభివృద్ధి అధికారి కింద మనకి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ పంచాయతీ అభివృద్ధి అధికారి అనేది మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి త్రాగునీరు విభాగం అవనివ్వండి, మరి పారిశుద్ధ్య విభాగం అవనివ్వండి, ఈ విధంగా గ్రామ అభివృద్ధికి ఈ అధికారిగా నియమించడం జరిగింది గ్రేడ్ 1 పంచాయతీ అధికారులను. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి రూర్బన్ పంచాయతీలుగా అప్గ్రేడ్ చేయడం మంచి పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఈ సచివాలయంలో ఉన్నటువంటి ఈ డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లు కానివ్వండి, భవన నిర్మాణాలు కానివ్వండి, తదితర అంశాల గురించి, టెక్నికల్ అంశాల గురించి ఈ మన డిజిటల్ అసిస్టెంట్ కానీ లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ ఈ విభాగానికి సంబంధించిన వారు ఆ యొక్క గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఆ పనులను వీరు చూసుకుంటారు. మరి ఈ రూర్బన్ పంచాయతీలుగా అదుపు చేయడం శశిభూషణ్ గారు మంగళవారం ఉత్తర్వులు అయితే ఇచ్చారు. ఈ విధంగా పంచాయతీ వ్యవస్థలో ఉన్న క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి రూర్బన్ పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే లేదా మీకు ఉపయోగపడినట్లయితే నా యొక్క ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.